స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పొగాకును గిట్టుబాటు ధరకి కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన వైఎస్ జగన్ అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు వారి సమస్యలను వైఎస్ జగన్తో చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగబోదని భరోసా ఇచ్చారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అంటే ఆయన చెయ్యొద్దు, డబ్బులు కట్టద్దు అని చెప్పి ఎన్నికలకు ముందు తాను హామీలు ఇచ్చారు. కాబట్టి రైతన్నలు కట్టకుండా ఉంటే ఆ రోజు రైతన్నలు చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని చెప్పి తాను చెప్తే రైతన్నలు కట్టలేదు. అంతవరకు రైతన్నలకు ₹1,00,000 రుణం తీసుకుంటే పావుల వడ్డీకి వచ్చేది. ₹1,00,000 లోపు రైతులకు వడ్డీ లేని రుణం వచ్చింది. 3 లక్షల దాకా తీసుకుంటే ఆ రైతులకు పావుల వడ్డీ రుణాలు వచ్చింది. ఆ రోజు ఆ రైతు పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారు డబ్బు కట్టద్దు అని అంటే రైతులు ఆ అప్పు కట్టని కారణంగా ఇవాళ రైతులకు అదే అప్పు మీద ఇవాళ అపరాధ వడ్డీ రూపంలో 14% నుంచి 18% ఇవాళ వసూలు చేస్తా ఉన్నాయి బ్యాంకులు. అంటే ఇవాళ దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటాం. ఇవాళ రైతులకు రుణాలన్నీ రెన్యువల్ కాని పరిస్థితి. రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ దక్కని పరిస్థితి. గ్రామంలో ఇవాళ రైతులు దాదాపుగా ప్రతి గ్రామంలో 250-300 మంది రైతులు ఉంటే కేవలం 3కో 4కో మాఫీ అని చెప్పి అవుతా ఉంది. ఆ మాఫీ అయిందన్నా కనీసం ఆ 3కో 4కో అయిందా అంటే అది కాలేదు. వాళ్ళకు కూడా భిక్ష వేసినట్టుగా వడ్డీలకు కూడా సరిపోయే విధంగా వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నారు. కానీ బయటికేమో నిస్సిగ్గుగా బొక్కేది ఏమిటి అని అంటే రైతులందరూ ఆనందంగా ఉన్నారు, రైతులందరూ నాకు శాలువాలు కప్పుతూ ఉన్నారు, రైతులందరూ రుణాలన్నీ మాఫీ చేసేశారు అని చెప్పి కూడా బొక్కుతాడు ఇదే పెద్ద మనిషి. ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి అంతే దారుణం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఆనందంతో కేరింతలు కొడుతున్నారట. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేశారు అని చెప్పి మళ్ళీ బొక్కుతాడు. బొంకడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాడు లేరు. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు బొంకారు. టీవీ ఆన్ చేస్తే మనకు అందరికీ కనిపించేది జాబ్ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. బాబు ముఖ్యమంత్రి అయితే ఒకవేళ జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగితే జాబు రాలేదయ్యా బాబు, నువ్వు వచ్చాక ఉన్న జాబులు పోయాయి, బాబు రాలేదు ₹2,000, జాబు రాలేదు ₹2,000 ఎక్కడి నుంచి ఇస్తున్నావంటే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా బొంకుతారు. అబ్బే నేను చెప్పలేదే జాబ్ ఇస్తానని చెప్పి, నేను చెప్పలేదే గవర్నమెంట్ జాబ్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా బొక్కుతాడు. చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా బొంకడమే సరిపోయింది. అంతెందుకు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, ఎన్నికలప్పుడు ఇదే టొబాకో బోర్డు దగ్గరికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చి అక్కడే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారో తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పొగాకు వేసే రైతులందరికీ కూడా ఇలా చూపించి రుణాలన్నీ మాఫీ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చెప్పండి, పొగాకు రైతులు మీరంతా కూడా ఎంతమందికి రుణాలు మాఫీ అయ్యాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడాలి, 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఒకటి చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ యాక్టివేట్ చేయాలి. గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసినట్టుగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలి. అలా గిట్టుబాటు ధర వచ్చి రైతులకు కనీసం అంటే ₹140-150 పైన వచ్చేట్టుగా కనీసం రైతులకు యావరేజ్ 140 అన్న కనీసం రావాలి. 150 పైనే రైతులకు హైగ్రేడ్ క్వాలిటీ మీద గిట్టుబాటు అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోతే ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 జిల్లాలలో ఎక్కడైతే టొబాకో పండిస్తున్నారో అక్కడంతా బంగారు చేస్తామని చెప్పి రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. 10వ తారీఖు కల్లా చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇస్తున్నాం. పొగాకు ధర పెంచితే సరే, పెంచకపోతే 10వ తారీఖు
ఇవాళ కూడా జగన్ వస్తున్నాడు కదా ఇక్కడికి అని చెప్పి ఇవాళన్నా కనీసం 10 రూపాయలన్నా నిన్నటి నుంచి పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు. అక్కడికైనా సంతోషం, 10 రూపాయలన్నా పెంచారు. కానీ 10తో సంతోషపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా 150 రూపాయలు తీసుకొని పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయిస్తా ఉన్నాం.